అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. కీర్తన 138 అధ్యాయము 8వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ పాసందులో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు, స్తోత్రాలు. మీకు వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు కీర్తన 138 అధ్యాయము 8వ వచనంలో మనం చదవచ్చు. దావీదు తన కార్యాలు సఫలం చేయుట కొరకై ప్రభు మీద ఆధారపడి ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా అనేకమైనటువంటి కార్యాలు తాను పొందుకున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో తెలుసుకునవచ్చు. నీ జీవితంలో కూడా నీవు అనేకమైన కార్యాలు కలిగినటువంటి వాడిగా ఉండవచ్చు. అయితే దేవుడే నీ కార్యాలు సఫలపరిచేవారని నీవు గమనించాలి. మనుషుల మీద కానీ, అధికారుల మీద కానీ, బంధువుల మీద కానీ, రక్త సంబంధికుల మీద కానీ నీవు ఆధారపడకూడదు. కానీ నీ పక్షంగా కార్యం జరిగించేటటువంటి దేవుని యందే విశ్వాసం ఉంచి నీవు ప్రార్థించినట్లయితే దావీదు యొక్క కార్యాలను సఫలపరిచినటువంటి దేవుడు నీ కార్యాలు సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, అపోస్తలుడైన పౌలు కూడా ఇలా అంటూ ఉన్నాడు, దేవుడే నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు అని. ఖడ్గమైనను, కరువైనను, హింసైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, ఆకలి దప్పులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను ఎడబాపమని ఆయన దేవుని యందే నిరీక్షణ ఉంచి తన యాత్రను ముందుకు కొనసాగించినట్లుగా మనం చూడవచ్చు. కనుక నీ కార్యములు సఫలపరచబడాలి అంటే నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నీ కార్యాలు సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు, స్తోత్రాలు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అనేటటువంటి వాగ్దానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడేందుకే వందనాలు. దేవా, మేము మీ పక్షంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మీరు మా పక్షముగా ఉండి మా పట్ల మీ కార్యాలు జరిగించేవారిగా ఉన్నారని, మా కార్యాలను సఫలపరిచే దేవుడుగా ఉన్నారని తెలియపరిచినందుకే వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే అయ్యా వారి యొక్క కార్యాలు సఫలత కొరకే మీ పాసందులో ప్రార్థన చేస్తున్నారు, వారి పక్షంగా మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని తండ్రి, యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములు స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.